స్థిరాస్తి రంగంలో మోసాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తూ ప్రమోటర్లు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ రెరా తీసుకురావడం జరిగింది. మన దేశంలో రియల్ ఎస్టేట్ రంగం అంతకంతకు విస్తరిస్తోంది. 3 ఏళ్ల క్రితం 47,700 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్ పరిమాణం 2030 నాటికి 1,00,000 కోట్ల డాలర్లకు చేరుతుందనేది అంచనా. అయితే అనుమతులు లేని లేఅవుట్లు, చెరువులు, నదుల్లో అక్రమ నిర్మాణాలు, భవనాల నాణ్యత తీసికట్టుగా ఉండటం, ఒప్పందంలో పేర్కొన్నట్లు సౌకర్యాలు లేకపోవటం వంటి సమస్యలతో కొనుగోలుదారులకు ఇక్కట్లు పాలవుతున్నారు. కొందరు డెవలపర్లు గృహ నిర్మాణానికి అడ్వాన్స్ గా తీసుకున్న డబ్బులను ఇతర వ్యాపారాలకి మళ్లించటం, సొంతానికి వాడుకోవటం చేస్తున్నారు. తరువాత భవన నిర్మాణం మధ్యలో ఉండగానే చేతులెత్తేసి దివాలా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కొనుగోలుదారుల నుంచి చెల్లింపులు కాస్త ఆలస్యమైన అధిక వడ్డీ వసూలు చేస్తూ వ్యాపారులు నిర్మాణం ఆలస్యమైతే మాత్రం వారికి నిర్దేశిత వడ్డీని చెల్లించటం లేదు. ఇలాంటి నయవంచన విధానాల వల్ల ఎంతో మంది తమ కష్టార్జితాన్ని అప్పులు చేసి తెచ్చిన డబ్బుల్ని డెవలపర్ల చేతిలో పోసి కష్టాల పాలవుతున్నారు.